నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య ఉత్తరాల. సో ఎట్టకేలకు చాలా సంవత్సరాల తర్వాత ఫైనల్ ఒక గుడ్ న్యూస్ విన్నాం. ఏంటి అని అంటే జనసేన పార్టీకి సంబంధించి గ్లాస్ గుర్తు కన్ఫర్మ్ చేసింది ఎలక్షన్ కమిషన్. మరి అంశానికి సంబంధించి వారి విశ్లేషణని, వారి అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే కిరణ్ గారు. నమస్తే అండి. హ్యాపీ ఉన్నట్టున్నారు మస్తుగా. నాకెందుకండి, నాకు ఏ పార్టీకైనా ఈ ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ఉండటం అనేది నేను దాని గురించి అన్నానని మీరు ఎందుకు అనుకుంటున్నారు? నేను హ్యాపీగా ఉన్నారు కదా అన్నాను, కానీ రాజకీయ పార్టీకి సంబంధించి గుర్తింపు వచ్చింది కదా, సింబల్ వచ్చింది కదా, దానికి హ్యాపీ ఉన్నారు నేను అడగలేదు. అలా అనలేదా? ఈ రోజు హాట్ టాపిక్ అదే కదా అని చెప్పేసి నేను దాని గురించి అనుకున్నాను. అంటే మీరు దాని గురించి హ్యాపీగా ఉన్నారు కాబట్టి దాని గురించి మాట్లాడారు. అలా ఏం లేదు, ఇవాళ హాట్ టాపిక్ అదే. ఇప్పుడు జన సైనికులు ఇవాళ రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో ఒక మూడో పక్షం రావాలని మేధావులు, చదువుకున్న వాళ్ళు, రాష్ట్రం బాగుపడాలనుకున్న వాళ్ళు, స్వచ్ఛమైన రాజకీయాలు రావాలనుకున్న వాళ్ళు ఈ రాష్ట్రాల్లో జనసేన పార్టీని సపోర్ట్ చేశారు. అందులో వాస్తవం అది. అందులో పార్టీకి సంబంధించి, నాకు పార్టీకి సంబంధించి ఎలాంటి అఫిలియేషన్స్ ఏం లేవు. కానీ ఒక మూడో పక్షం రావాలి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి వాళ్ళు లేకపోతే వీళ్ళు, వీళ్ళు లేకపోతే వాళ్ళు, ఈ రకంగా దోబూచులాడుతుంది అధికారం. ఈ క్రమంలో ఒక మూడో పక్షం రావాలి. సో రాకపోతే ఏం జరుగుతుందంటే మూడో పక్షం కూడా స్వచ్ఛమైన రాజకీయ పక్షం రావాలి. మూడో పక్షం వచ్చేస్తుందని బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెట్టిందనుకోండి, మరొక ట్రెడిషనల్ పార్టీ వచ్చినట్టే. ట్రెడిషనల్ పార్టీ కాకుండా ట్రెండ్ సెట్ చేసే పార్టీ రావాలని మేము కోరుకుంటాము. సో ఒక రాష్ట్ర శ్రేయస్సు కాంక్షించే వ్యక్తులుగా ఒక మంచి రాజకీయ పార్టీ నాయకుడు, స్వచ్ఛమైన నాయకుడు కావాలనుకుంటున్నాం. ఈ క్రమంలో లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారిని ఆ రోజుల్లో చాలామంది నాలాంటి జర్నలిస్టులు సపోర్ట్ చేశారు. జయప్రకాష్ నారాయణ గారు రావాలి రావాలి రావాలని కోరుకున్నాం మేమంతా. ఎందుకంటే ఆయన భావజాలం బాగుంటుంది. ఇలాగ ఫక్తు రాజకీయాల్లో అవినీతి, అక్రమాలు, దోపిడీలు, దుర్మార్గాలు, కుట్రలు, కుతంత్రాలు ఇవి లేని వ్యక్తి ఆయన అని భావించాం. కానీ దురదృష్టవశాత్తు ఆయన పార్టీ రాలేకపోయింది. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని అనుకున్నాం. ప్రజారాజ్యం పార్టీ కూడా అలానే అయిపోయింది. సో ఆ తర్వాత ఒక జనసేన రూపంలో అలాంటి ఒక భావజాలం ఉన్న పార్టీ వచ్చింది కాబట్టి అనేక మంది జర్నలిస్టులు వాటిని సపోర్ట్ చేశారు. మీకు తెలిస్తే మీరు ఆలోచిస్తే ఒక స్వతంత్ర పోరాటం జరిగితే ఎంతైతే సాక్రిఫైజులు చేశారో, అలాగే ఈ రాష్ట్రంలో కూడా 2024 ఎన్నికల్లో అనేక మంది దేశ విదేశాల నుంచి వచ్చి ఓటేసి వెళ్ళారు. ఎందుకు అంటే ఓ స్వచ్ఛమైన రాజకీయ పక్షం వచ్చింది, బలపరచాలి, 2019లో ఆ తప్పు చేశాము, ఈసారి తప్పు జరగకూడదనే ఉద్దేశంతో దేశ విదేశాల నుంచి అనేక మంది వచ్చి సపోర్ట్ చేశారు. ఇవాళ కూడా జనసేన పార్టీ తప్పు చేస్తే నిలదీసి, నిగ్గదీసి అడగగలిగిన ధైర్యం, ఆ రకమైన తెగువ, ఆ రకమైన నిజాయితీ, నిబద్ధత మాలాంటి వాళ్ళలో ఉంది. మేము ఎన్నుకున్నది దేనికి? మీరు మంచి తప్పులు చేయకుండా జనంకి మంచి చేస్తారని. అలా కాకుండా మీరు కూడా తప్పు చేస్తే మేము వాచ్ డాగుల్లాగా ఉంటాం. తప్పు జరగనీయకుండా కాపలా కాస్తూ ఉంటాం. మేము తప్పు జరిగితే చెరిగేస్తాం. ఎందుకంటే కుహన విమర్శలు చేసేవాళ్ళం కాదు, సద్విమర్శలు చేసేవాళ్ళం. ఆ తెలుగుదేశంకైనా జనసేనకైనా ఇవాళ బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు మూడు కలిసి చేస్తున్న ఈ పరిపాలనలో డెఫినెట్గా రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుందని భావిస్తున్న అనేక మంది జర్నలిస్టులు, లేకపోతే యాక్టివిస్టులు, ఇలాంటి వాళ్ళలో ఏ పేరైనా పెట్టండి, వాళ్ళలో మేము కూడా ఒక్కళ్ళం. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రంలో కేవలం 6 నెలల్లో 3 లక్షల కోట్ల రూపాయల ఫండ్స్ వచ్చినాయి కేంద్రం నుంచి. గతంలో ఎప్పుడైనా వచ్చినాయి అంటే క్వశ్చన్ మార్కే. 2014 నుంచి 19 వరకు ఈ ఫండ్స్ ఇవ్వలేదనే కదా ఆ రోజు తెలుగుదేశానికి బీజేపీకి మధ్య వార్ అయింది. 2019 నుంచి 24 వరకు ఈ ఫండ్స్ కోసం ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశాడా? అప్పులు తీసుకురావటం, ఈ పప్పులు బెల్లల్లాగా పంచడం, అంతే తప్ప ఈ అమరావతికి కావాలి, లేకపోతే పోలవరంకి కావాలి, లేకపోతే పలానా దానికి కావాలి, రోడ్లు వేయాలి, లేకపోతే మౌలిక సదుపాయాలు కల్పించాలి, ఇలాంటివి ఏమీ లేకుండానే గత ప్రభుత్వం 5 ఏళ్ళు గడిపేసింది. లక్షల కోట్లు ఇచ్చేసామని చెప్పి చెప్పుకోవడం తప్ప, లక్షల కోట్లు ఎవరి డబ్బు ఎవరికి ఇస్తున్నారు? జనానికి బాగా అర్థమయ్యే రీతిలో చెప్పగలిగిన మీడియా సంస్థల్లో, జర్నలిస్టులలో, యాక్టివిస్టులలో నేను ఒక్కడిని. నీ జేబులోంచి డబ్బులు ఏమన్నా ఇస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? కాదు కదా. మనలాంటి అనేక మంది సంపాదించి పన్నుల రూపంలో కట్టింది ఏదైతే ఉందో ఆ డబ్బులు తీసుకొచ్చి ఇస్తున్నారు తప్ప వాళ్ళ జేబుల్లోంచి ₹1 ఇవ్వలేదుగా. ఇవ్వనప్పుడు అది ఏ పార్టీ అయినా చెప్పుకోవడానికి వీల్లేదు. నేనంటున్నా, తెలుగుదేశం అయినా, ఈరోజు కూటమి ప్రభుత్వమైనా, మీకు మేము ఎన్ని డబ్బులు ఇచ్చాం, అన్ని డబ్బులు ఇచ్చాం, ఎవరు డబ్బులు ఇస్తున్నారు? మీరు
మీరు ప్రజల డబ్బే ప్రజలకు ఇస్తున్నారు. ఆ అవేర్నెస్ ఈరోజు జనంలో రావటం అనేది శుభ పరిణామం. అందుకే ఇవాళ జనం ఆ తీర్పు ఇచ్చారని అనుకుంటారు. అంటే అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత అంటే ఇన్ని నెలల తర్వాత ఎలక్షన్ కమిషన్ జనసేన పార్టీకి సంబంధించి సింబల్ని డిక్లేర్ చేయడం, అది కేవలం అంటే ఫ్రీ సింబల్స్లో నుంచి తీసేసి జనసేన పార్టీకి కేటాయించడం అనేది ఎలక్షన్స్ ముందు ఎందుకు జరగలేదు? ఎలక్షన్ అయినాయి అండ్ ఏపీ గవర్నమెంట్ ఫామ్ అయిపోయిన తర్వాత 6 నెలల తర్వాత ఎందుకు ఇచ్చారు? దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అది రాజకీయ పార్టీలకు సంబంధం లేని విషయం సౌజన్య గారు. అది ఎలక్షన్ కమిషన్ నిర్ణయించాల్సిన అంశం. అది ఎలక్షన్ కమిషన్కి సర్టన్ రూల్స్ ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఈసారి వచ్చింది. ఆ అర్హతా ప్రమాణాలు మొన్నటి వరకు ఎలక్షన్ ముందు వరకు జనసేన పార్టీకి లేవు. అర్హతా ప్రమాణాలు సాధించింది కాబట్టి వాళ్ళు ఇచ్చారు. అది దాంట్లో రాజకీయ ప్రమేయాలకు చోటు లేదు. అది ఎవరికైనా ఒకటే. నిజంగా రాజకీయ ప్రమేయ చోటు ఉంటే కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండే జనసేన పార్టీ అంతకుముందే తెచ్చుకునేది కదా. కానీ ఎందుకు అప్పుడు తెచ్చుకోలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే డెఫినెట్గా అది దానికి ఒక అర్హతా ప్రమాణాలు, రాజ్యాంగం ప్రకారం కొన్ని అర్హతా ప్రమాణాలు ఉండాలి. నంబర్ 1, 2 అసెంబ్లీ సీట్లు సాధించాలి, లేదా 6%, 2 అసెంబ్లీ సీట్లు సాధించడంతో పాటుగా 6% ఓట్లు ఈ రాష్ట్రంలో వచ్చి ఉండాలి. ఓకే, ఫస్ట్ థింగ్ 6% ఓట్లు 2 అసెంబ్లీ స్థానాలు. లేదు, రెండవది 6% ఓట్లు ఒక్క లోక్సభ స్థానం అన్నా గెలిచి ఉండాలి. ఈ కాంబోలో ఈ సమీకరణం అన్న వర్కౌట్ అవ్వాలి. ఈ సమీకరణం 2 జనసేన పార్టీకి లేవు. గతంలో మీరు చూస్తే జనసేన పార్టీ ఒక్క స్థానం ఈ 6% సీట్లు ఓట్లు తెచ్చుకున్నది, కానీ ఒకే ఒక్క అసెంబ్లీ స్థానం గెలుచుకున్నది. కాబట్టి ఆ రోజు అర్హత లేదు జనసేన పార్టీకి. సో అది తప్పితే మళ్ళీ మూడవది 3% మీరు ఓవరాల్ సీట్లలోంచి 3% మీకు వచ్చి ఉండాలి. 175 ఉందనుకోండి, 175 అంటే 3% అంటే ఎంత అండి? సో కనీసం ఒక 5 సీట్లు గెలవాలి. సో అంటే 100కి 3 స్థానాలు, 200కి 6 స్థానాలు, కనీసం 5 స్థానాలు గెలిచి ఉంటే మీకు డెఫినెట్గా వచ్చేది. మీకు 6% ఓట్లు లేకపోయినా ఒక 5 స్థానాలు మీకు 6% ఓట్లు ఎందుకు? 2 అసెంబ్లీ స్థానాలు గెలిచినప్పుడే 6% ఓట్లు ఉన్నప్పుడు 5 అసెంబ్లీ స్థానాలు గెలిచినప్పుడు 6 స్థానాలు ఎందుకు ఉండవండి అని కూడా మీకు అనుమానం రావచ్చు. మనం ఒక 100 స్థానాల్లో పోటీ చేసామండి. ప్రతి చోట 2000, 3000, 5000, 10,000 ఓట్లు వచ్చినాయి, కానీ మనం గెలవాల. కానీ 2 అసెంబ్లీ స్థానాలు మాత్రం గెలిచాం. సో ఓవరాల్గా చూస్తే కనుక 100 అసెంబ్లీ స్థానాల్లో మన ఓట్ల సంఖ్య మనం లెక్కిస్తే 6% ఉంటుంది. సో అలా కాకుండా 5 అసెంబ్లీ స్థానాల్లో మనం గెలిచాము, కానీ మనకు 6% ఓట్లు ఉండకపోవచ్చు. మనం పోటీ చేసిందే 10 అనుకోండి, అందులో 5 గెలిచాము, అందులో ఓవరాల్ ఓటింగ్లో 6% రాకపోవచ్చు మనకి. అందుకోసం రాజ్యాంగంలో పలు విధాలుగా పలు ఆప్షన్స్ ఇచ్చిందనమాట. మూడోది నేను చెప్పింది 3%. 4వ ఆప్షన్ ప్రకారం కూడా మీరు లోక్సభలో ప్రతి 25 స్థానాలకు ఒక స్థానం మీకు వచ్చి ఉండాలి. అంటే ఇప్పుడు మీ దగ్గర 25 ఆంధ్రప్రదేశ్లో 20 స్థానాలు ఉన్నాయి, కనీసం ఒక లోక్సభ స్థానం గెలుచుకొని ఉండాలి. సో ఒక భాగం వచ్చి ఉండాలి. ఈ రకంగా అంటే అనేక రకాల పారామీటర్స్లో ఈ ఏ రకమైన పారామీటర్ కూడా జనసేన పార్టీ అర్హత సంపాదించలేదు. ఇప్పుడు అర్హత సంపాదించింది కారణం ఏంటంటే 21 శాసనసభ స్థానాలు, ఒక 2 లోక్సభ స్థానాలు రావటం ద్వారా దీనికి అర్హత సంపాదించింది. కాబట్టి మనకి ఇవాళ జనసేన పార్టీ గుర్తింపు పొందిన పార్టీగా అవతరించిందని చెప్పాలి.